ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారు యాంకర్ అడుగుతుంది, వైజాగ్ సమ్మిట్లో యాంకర్ అడుగుతుంది, ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి, ఏ విధంగా ఆకర్షించాలి పెట్టుబడిదారుల్ని, ఎంత బడ్జెట్తో వాళ్ళు పెట్టుబడితో వస్తున్నారంటే ఒకటే సమాధానం చెప్తాడు ఆయన, వీ విల్ చెక్ విత్ జగన్ దెన్ వీ విల్ టాక్ టు యూ అంటున్నాడు. ఆయనకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? పెట్టుబడిదారులను ఏ విధంగా ఆకర్షించాలి, ఏ విధంగా ఆకర్షించాలి ఆంధ్రాని? దేని బేస్ చేసుకుని కొన్ని కోట్లు పెట్టుబడి పెడతారు? వాళ్ళు నష్టపోతారు కదా. నువ్వు నీ మాటలతోనో లేకపోతే ఇక్కడ ఉన్న డెవలప్మెంట్తోనో ఆకర్షించాలి వాళ్ళని. అప్పుడే వాళ్ళు పెట్టుబడులు తీసుకొస్తారు, వాళ్ళు కంపెనీలు స్టార్ట్ చేస్తారు, రాష్ట్రంలో యువతకి ఉద్యోగం దొరుకుతుంది, నిరుద్యోగం లేకుండా ఉంటుంది, రాష్ట్రంలో డెవలప్మెంట్ అనేది అదే జరుగుతుంది. పోలవరం 72% కంప్లీట్ చేశారు ఆ రోజున 2014-19 ప్రభుత్వం. మీరు దాన్ని టచ్ కూడా చేయలేరు. ఏమైనా రీజన్ చెప్తారు, అక్కడ డయాఫ్రామ్ వాల్ పోయింది, ఇక్కడ ఇది పోయింది, అక్కడ అది పోయిందని. సరే, డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది, మీరేం చేయాలి? సిట్ అధికారులు పెట్టి వాళ్ళ మీద విచారణ జరిపించి, అక్కడ న్యాయం ఉంది కదా, న్యాయ చట్టాలు ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు అవన్నీ. మీరైతే వర్క్ స్టార్ట్ చేయాలి. రిమైనింగ్ 28% ఏదైతే ఉందో అది మీరు స్టార్ట్ చేయాలి. మీరు గాలి కుదిలేసి వాళ్ళ మీద అపోహలు చేస్తారు, వాళ్ళ మీద అబండాలు వేస్తారు, అది కరెక్ట్ కాదు కదా. ఎక్కడ జరిగింది డెవలప్మెంట్? ఎక్కడ జరిగింది? అసలు ఉన్న అమరావతిని పక్కన పడేశారు. ఇదిగో చూస్తున్నారు, 100 జేసీబీలను పెట్టి ఈరోజు ఏదైతే జంగిల్ ఉందో అందులో మొత్తం అంతా క్లీన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ రోజే చెప్పాల్సింది, మాకు ఇష్టం లేదు అమరావతి, వేరేది చూసుకోండి అని చెప్పి. ఆ రోజేమో మీరు అసెంబ్లీలో మాకు ఓకే అని చెప్పారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అనవసరం, మాకు అమరావతి అవసరం లేదు, మాకు వైజాగ్ని స్టార్ట్ చేసుకుంటామని చెప్తున్నారు. పోనీ మీరైనా 3 రాజధానులు ఏ విధంగా ఎక్కడ స్టార్ట్ చేశారు? కర్నూలులో స్టార్ట్ చేశారా, విజయవాడలో స్టార్ట్ చేశారా, వైజాగ్లో స్టార్ట్ చేశారా? ఎక్కడా స్టార్ట్ చేయలే. గాలికి అన్ని గాలికి వదిలేశారు, గాలిలో దీపాలు పెట్టి ప్రజలను నమ్మించి మోసం చేశారు. మీరు ఏం మాట్లాడతారో ఒక్కొక్కరు అర్థం కాదు. ఇరిగేషన్ మినిస్టర్ పర్సెంటా అరపర్సెంటా అంటాడు అనిల్ కుమార్ యాదవ్. ఆ మాటలు తప్ప చేతల్లో ఏ పనిలో కూడా మీ ఇరిగేషన్ మినిస్టర్ చూపించలేదు. ఎన్ని టీఎంసీల నీళ్ళు దిగు వదలాలి, ఎన్ని టీఎంసీల నీళ్ళు ఎగుల్లో పెట్టాలి, వర్షం వస్తే ఏ గేటు ఓపెన్ చేయాలి అనేది ఏదీ లేదు, ఏమీ తెలియదు. ఇరిగేషన్ మినిస్టర్ అయిపోయాడు. పర్సెంటా అరపర్సెంటా, బుల్లెట్ దిగిందా లేదా, అక్కడ కూడా మా పవన్ కళ్యాణ్ గారి డైలాగులు యూజ్ చేసుకోవాలి మీరు. ఇంకా పోతే మార్గాన్ని భరత్ అంటాడు, ఎక్కడ ఏం చేసామో తెలీదు, మా ఆస్తులు అమ్ముకొని అభివృద్ధి స్టార్ట్ చేస్తే జనాల్లో మమ్మల్ని ఆదరించలేదని. ఎవడ ఆస్తులు అమ్ముకున్నారా నాయన? ప్రభుత్వం ఆస్తులు మీరు దొబ్బేసి ప్రజలకి కనీసం ఉద్యోగాలు లేకుండా చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని తొంగలో తొక్కేసింది మీరు. నీ ఆస్తులు అమ్ముకోవచ్చావా? అసలు చెప్పడానికి కనీసం నీకు సిగ్గు ఉండాలి. మా ఆస్తులు అమ్ముకున్నాం, ప్రజలు మమ్మల్ని ఆదరించలేదని. ప్రజలు ఆదరిస్తారు, ఎవరిని ఆదరిస్తారో? మంచి చేస్తే ఆదరిస్తారు, మంచి చేయలేంది ఎలా ఆదరిస్తారో? ఆదరించారు కదా. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అంటాడు, ఎక్కడ జరిగిందో తప్పు అర్థం కావట్లేదు నాకు, ప్రతిరోజు నేను గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరు చెప్పి ప్రతిరోజు కూడా నేను ప్రజల్లో తిరిగాను. ప్రజల్లో తిరిగితే సరిపోదు, ఆ వాళ్ళకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని మీరు క్లియర్ చేయాలి. ఫస్ట్ మీరు ఏదైతే చెరువు కట్టిన 45 ఎకరాల భూమి క్లియర్ చేసుకొని మీరు ఫామ్ హౌస్ కట్టించింది మీకు గుర్తురాదు. అలాగే వికలాంగులు ఈ మధ్యన మాట్లాడుతున్నారు మీ నియోజకవర్గంలో, మాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు, మాకు ఏదో ఆసరా చూపించండి అంటే కనీసం లెక్చర్ని కూడా లెక్క చేయలేదంట. పాపం వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా వికలాంగులు, వాళ్ళకి కనీసం 3 చక్రాల బండి కూడా మీరు ప్రొవైడ్ చేయలేదు. ఇంకేమంటారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు, మీరు రిజల్ట్ ఎలివేషను టీవీలో 9:30 to 10 మధ్యలో చూపించేశారు. టీడీపీకి 120 to 150 మెజారిటీ. సో అందులో ఉన్న ఏజెంట్లు ఎలాగ వైసీపీ ఓడిపోతుందని చెప్పేసి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా దానికోసం వీళ్ళు లోపల ఉన్న లెక్కింపులు ఇష్టానుసారంగా లెక్కించేసుకుని అంత మూర్ఖులు ఉన్నారా? ఏజెంట్లు మీ వైసీపీ ఏజెంట్లు బయటకు పోతే ఓట్లు ఇష్టానుసారంగా లెక్కబెట్టి మెజార్టీని ఎంత చూపించుకోవడానికి అంత మూర్ఖులు ఎవరూ లేరు. ప్రజలు ఓటేశారు, ప్రజలు ఆదరించారు. ఈ రోజున ప్రజా కూటమిగా మారి సృష్టించింది సునామీ. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మీరు తప్పుని యాక్సెప్ట్ చేయండి. ఫస్ట్ జనాల మీదకి నెట్టకండి, ప్రజల మీదకి నెట్టకండి. అసలు మీరు తప్పు చేశారు కాబట్టి దేవుడు అన్నాడు, పైన ఉన్నాడు. 151కి మధ్యలో 5 తీసి అటు ఇటు 1 పెట్టాడు మీకు 11. ఎప్పుడైనా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు కష్టాలేంటో, వాళ్ళు ఎక్కడ స్టక్ అవుతున్నారో, వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారో అవన్నీ మీరు ప్రజల్లో తిరిగి
వాటినన్నీ అమలు చేస్తే ఖచ్చితంగా మీరు నెక్స్ట్ ఎలక్షన్కి అయినా ప్రజలు ఆదరిస్తారేమో. లేకపోతే ఈ ఒకటి కాస్త ఇందులో ఒకటి పోతే ఇంకొకటే మిగులుతుంది మీకు. నిజంగా ప్రజల సమస్యలను పరిష్కరించండి ఫస్ట్. ప్రజల మీద తిరుగుబాటు కాదు. ప్రజలు తిరుగుబాటు చేస్తే ఏ విధంగా ఉంటుందో కూడా మీకు ఖచ్చితంగా 2024లో మీకు బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా మీరు ప్రజల మీద అపోహలు వేయకండి. ప్రజలు స్వార్థపరులు కాదు, మీలాగా నిస్వార్థం లేని మనుషులు వాళ్ళకి విశ్వాసం ఉంటుంది. మీరు మంచి చేస్తే మంచి అనే ఉంటుంది, చెడు చేస్తే చెడు అనే ఉంటుంది. నువ్వు చెడు చేసావు కాబట్టి ఈ రోజున వైసీపీ ప్రభుత్వాన్ని తొంగలో తొక్కారు. సరేనా? ఓకే. జై హింద్, జై జనసేన.